హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో గుత్తి వంకాయ ఆంధ్ర స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, మిర్చి. సో ఫస్ట్ నేను ఒక 3 లేదా 4 మిర్చి ఇలా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. తర్వాత ఒక 3 ఆనియన్స్ అని కట్ చేసుకున్నానండి. సో దీన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా పేస్ట్లా కాకుండా కొంచెం పలుకుగా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. సో కావాలి అనుకుంటే ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది విడిగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. సో విడిగా వేసుకుంటాను. తర్వాత వంకాయలని ఈ విధంగా కట్ చేసుకుని నీళ్ళలో వేసుకుని పెట్టుకోవాలి, లేదంటే నల్లగా అయిపోతాయి. తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకుని అందులో ఒక 5 నుంచి 6 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద బెల్ ఐకాన్ ట్యాప్ చేసి పక్కనే ఆల్ అని ఉంటుంది, ఆల్ని కూడా క్లిక్ చేయండి. సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వంకాయల్ని వాటర్ది ఏమీ లేకుండా గట్టిగా పిండేసుకుని ఈ విధంగా వేసుకోవాలి. చిన్న సైజు వంకాయలు తీసుకుంటే మనకి గుత్తి వంకాయ కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూడడానికి కూడా మనకి బాగా కనిపిస్తుంది. కావాలంటే మీరు మసాలా అంతా కూడా ఈ వంకాయలో స్టఫ్ చేసేసి కూడా వేసుకోవచ్చు. సో దానికన్నా కూడా ఇలా చేస్తే కనుక మనకి రెండు కూడా ఈక్వల్గా మగ్గుతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత ఇందులో నేను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. వంకాయలకు సరిపడగా సాల్ట్ వేసుకోవడం వల్ల వంకాయలు త్వరగా మగ్గిపోతాయి. అంతేకాకుండా సాల్ట్ అనేది వంకాయలు బాగా పీల్చుకుంటుంది. చూసారు కదా, ఈ విధంగా కలర్ అనేది వంకాయ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మనకి 60% వంకాయలు మగ్గిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. వీటిని బాగా కుక్ చేయకూడదండి, ఎందుకంటే మళ్ళీ మనం మసాలాలో వేసుకుని మళ్ళీ మగ్గించుకుంటాం కాబట్టి పేస్ట్ కింద అయిపోతాయి. కాబట్టి ఒక 60% కుక్ అయితే చాలు. చూసారు కదా, ఈ విధంగా కుక్ అయితే చాలు. వీటిని గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. వంకాయలు డీప్ ఫ్రై చేయకుండా ఈ విధంగా కొద్దిగా ఆయిల్తో మనకి టేస్టీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేస్తే కనుక ఎలా వచ్చింది ఏంటి అన్నది మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇందులో నేను ఆనియన్ పేస్ట్ అనేది వేసుకున్నానండి. తర్వాత కర్రీకి సరిపడగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. కర్రీని బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. నేను ఇక్కడ కర్రీని బట్టి 1/2 స్పూన్ వరకు వేసుకున్నాను. చూసారు కదా, వాటర్ అంతా కూడా ఇంకిపోయి మనకి ఫ్రై అయిపోయింది. ఇందులో కొద్దిగా కారం వేసుకుంటున్నాను. ఆల్రెడీ మిర్చి వేసుకున్నారు కాబట్టి కారం కూడా అడ్జస్ట్ చేసుకుని మీకు ఎంత కావాలో, స్పైసీనెస్ ఎంత కావాలో దాన్ని బట్టి కారం అనేది వేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కడాయి నుంచి ఈ విధంగా సెపరేట్ అయిపోతూ ఉంటుందండి, అంటుకోకుండా. సో ఆ టైంలో ఆల్రెడీ మనం కుక్ చేసి పెట్టుకున్న ఈ వంకాయలను వేసేసుకుని అటు ఇటు కలుపుకుని మూత పెట్టుకుంటే మనకి ఇవి బాగా మగ్గిపోతాయి. సో వంకాయలు బాగా మగ్గిన తర్వాత ఈ విధంగా వాటర్ అనేది చాలా తక్కువ వేసుకోవాలండి. కొద్దిగా నేను గరం మసాలా కూడా వేసుకున్నాను. ఈ గరం మసాలా ఎలా చేయాలి ఏంటి అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఒకసారి మసాలా అంతా కలిసేటట్టుగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకోవాలి. సో వాటర్ అనేది మనం తక్కువ వేసుకున్నాం కాబట్టి ఒక 2 నుంచి 3 నిమిషాలు మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఆయిల్ అనేది పైకి ఫ్లోట్ అవుతూ ఉంటుంది. కర్రీ అయితే ఈ విధంగా ఆయిల్ వస్తే కర్రీ మనకి రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, వంకాయలు కూడా బాగా కుక్ అయిపోయినాయి. మనం బాగా కలిపేస్తే కనుక వంకాయలు అనేవి పేస్ట్ అయిపోతూ ఉంటాయి.
సో ఈ టిప్స్ మీరు కూడా పాటించండి, మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.